పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. ఎవరు ఏమన్నారు? తెలుగులోనే మాట్లాడిరా బిందు మాధవ్ అంటది, నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఒదుగుతావో లేదో అని నాకు డౌట్ఫుల్గా ఉంది తాత అన్నది. అరే అంటే మరి తెలుగు భాష పాట నచ్చలేక అంటున్నావా, లేకపోతే ఎట్లా అంటున్నావు అన్నారా మీరాడా? నేను అనదాల్చుకోలే. సరే ఇవది నువ్వు మీట్ అయితట్లేవుగా బిగ్ బాస్ హౌస్లోకి, నువ్వు మీట్ అయితట్లేవు తాత అని అభిజిత్ అన్నది. మీట్ అవుతలేట. అరే ఈ ఎక్కడి మీటు ఎక్కడి పోటు, ఏడవరుస్తుర్రు ఇలా పోటు బల్యం పోటు, తెలుగు తల్లికి వీళ్ళు బల్యం పోటు పడుస్తుర్రు. మరి నవదీప్ గారు ఇట్లా ఉన్నారు. నవదీప్ కూడా గదే పాట పాడిండు, నవదీప్ కూడా గదే మాట అన్నాడు. ఏమన్నాడు? మొత్తం కాపీ పేస్ట్ ఆయనే. అంటే తెలుగు భాష పాడేటోడు మాకు అవసరమా, తెలుగు ఒక సామాన్య గొర్రెల కాపరి మాకు అవసరమా అన్నాడా? ఒక అంటే ఆయన నాకు అర్థం కదా. ఇప్పుడు అంజలితో మాట్లాడుతున్నా, అంజలి ముఖాన నవ్వు చిగురిస్తుందా, కడుపులో కత్తులు ఉన్నాయా అనేది తెలియదా మనిషి ముఖం? కడుపులో ఏం కత్తులు లేవు కానీ అంటే నాకు తెలుసు. అంటే నేను సమాజాన్ని చదివినోని, ప్రకృతిని చదివినోని, ప్రకృతి నుండి పాఠాలు నేర్చుకున్నోని, ప్రకృతిలో చెట్ల కొమ్మల గలగల సప్పుడుతో సంగీతం నేర్చుకొని పాటలు రాసి పాడినోని, నాకు తెలుస్తుంది కదా. ఆయన ముఖం మార్చుకోండు, దాని అర్థమైంది. ఆహా ఈయన కూడా తెలుగు ఇష్టం లేదు, అయిపోయింది. ఆమె అట్లా అంటది, ఆయన అట్లా అంటాడు, ఈయన ముఖం మార్చుకోండు. మళ్ళా రెడ్ మార్క్ ఇచ్చింది నవదీపే ముందుగాల. మరి నీ తెలుగు భాష పాట మాకు నచ్చలే తాత అని నువ్వు రెడ్ మార్క్ నేను ఒప్పుకుంటా. అప్పుడు నీకు తెలుగు ప్రజలు ఏ రకంగా నీకు సమాధానం చెప్తారో చెప్తారు, చెప్పాలనో చెప్తారు. అదొకటి. రైతు పాట వాణ్య మళ్ళా తర్వాత రైతు పాట ఏం పాట వాణ్య అంటే, నీ వార్త విన్నా ఈ వన్య ప్రాణులు మేతకు బాసేనే రైతన్న అంటే. ఈ పాట 9 నిమిషాల పాట. మీరే రాసిరా? నేను 9 నిమిషాల పాట. ఇది 2 లైన్లు మీకు వినిపిస్తాను. అంటే ఏ చరణానికి ఆ రైతు ఆత్మహత్య చేసుకోకుండా విరమించకుండా అనేది నిజంగా. అంటే ఇప్పటివరకు జనాలకి అప్పట్లో చాలామంది పాటలు వింటే చైతన్యం వచ్చేది, వాళ్ళలో ఊపు వచ్చేదని అప్పట్లో నాయకులందరూ కూడా, రాజవంశస్థుల నుంచి అందరూ కూడా అది పాటించేవాళ్ళు. అంటే ఇప్పుడు అంటే ఒక పాటతోటి చైతన్యం తీసుకురావచ్చు అనేది మాకు తెలుసు. అంటే ఒక పాట విని ఆత్మహత్య చేసుకునే అతను కూడా నిజంగా బతికాడా? నిజమా ఇది? నిజం. గుంటూరు జిల్లా వేమూరు మండలం. నువ్వు ఫోన్ చేయి, నెంబర్ ఇస్తాను. నెంబర్ కూడా ఉంది. ఆయన పేరు చెంచయ్య. ఇప్పుడు ఎంత ఉంటుంది ఏజ్ ఆయనకి? ఆయనకి ఇప్పుడు 60 ఉంటుండొచ్చు. 60 ఉంటుండొచ్చు. లైన్ పాట. నీ వార్త విన్న ఈ వన్య ప్రాణులు మేతకు బాసేనే రైతన్న, నువ్వు లేవని పల్లె తల్లి వన్నె దప్పిసిన్న బాయే రైతన్న, నీ ఆలి బిడ్డల జీవితమంతా అంధకారమాయే రైతన్న, కంట నీరు తీసి పంట పొలము కుమిలి కుమిలి ఏడ్చే రైతన్న, చెప్పలేని బాధతోటి కుప్పగూలినావన్నా, ఒక్కసారే నువ్వు చచ్చి మము రోజు చంపబోకన్నా, సుక్క సుక్క చెమట రాల్చి పుడమి తల్లి ఎదను చీల్చి ధరణికి శ్రీమంతం చేసి మా కలి అంతం చేసి, తీరొక్క పంట తీసి లోకము కడుపు నింపి కష్టాన్ని నమ్ముకొని కాలమెల్లదీసే నీకు, బగబగ మండే సూర్యుడు నీకు చేతులెత్తిండు, మిలమిల మెరిసే చంద్రుడు నీకు తల వంచిండు, తెలుసుకో రైతన్న నీ గొప్పతనమురన్నా, సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా. సూపర్. అంటే మీరు పాడిన దాంట్లో నిజంగా బాగుంది పాట. ఒక్కసారి వచ్చి మమ్మల్ని రోజు సంపక్ అనేది రియల్, అది కదిలించింది ఆయన. సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా అనేది ఇంట్లో ఇంకో పాట. ఇంకో ఒక్క రోజే నువ్వు చచ్చి మమ్ము రోజు చంపబోకన్నా. ఇంకా భూమికి శ్రీమంతం అనేది నిజం ఇది. అంటే అన్ని చేసి వాళ్ళు రైతన్నలు బాగా రాస్తున్నారు. మరి తర్వాత పాట అయిన తర్వాత కామెంట్స్ ఏమొచ్చినాయి మీకు? అదే ఇప్పుడు ఈ పాట పాడినాక ఆ పాట పాడినాక గదే అంటే ఏ కారణం చెప్పకుండా
నాకు 2 మార్కులు మీరు ఎట్లా ఇస్తారు? అడిగిర్రా? ఇక ఇంతగా అడగలేదు, అడగాలనిపించలేదా తర్వాత అయినా కానీ? నేను ఒకటే మాట అన్నా, నేను ఒకటే అనుకున్నా, ఎల్లాక చెప్తే కదా రప్ప రప్ప అని నాకు అనాలనిపించలేదు. జపా వెళ్ళిపోవాలి, ఈడికెళ్ళి ఉండొద్దు, ఈడికెళ్ళి వీళ్ళ ముందరా. ఆ భగవంతుడు అనేవాడు ఉంటే మంచి మనసున్నోనికి ఖచ్చితంగా దారి చూపిస్తాడు, రేపు తెలుగు ప్రజలు వీళ్ళకు సమాధానం చెప్తారు అనుకున్నా వెళ్ళిపోయినా. తర్వాత ఎటువంటి రెస్పాన్స్ లేదట ఆడ నుంచి. శనార్థి చెప్పినా వెళ్ళొచ్చిన కథ అంతే. ఇక మళ్ళీ తర్వాత ఆడ శనార్థి చెప్పొచ్చారు సరే, మళ్ళీ మీరు కామెంట్స్ చేసినారు కదా, అంటే తెలుగు భాషకి అవమానం జరిగింది అని మీరు చేసినారు కదా. తర్వాత అక్కడి నుంచి ఏమైనా కాల్స్ కానీ ఎవరైనా మేనేజర్స్ కానీ ఎవరైనా కాల్ చేయడం జరిగిందా? నాకు కాల్స్ ఎవరి నుంచి వస్తున్నాయి అంటే ప్రపంచ దేశాలలో ఉన్న తెలుగు ప్రజల నుంచి కాల్స్ వస్తున్నాయి. పెద్ద పెద్ద పండితుల నుంచి కాల్స్ వస్తున్నాయి. పెద్ద పెద్ద మేధావులు ఫోన్ చేస్తున్నారు, లెక్చరర్లు ఫోన్ చేస్తున్నారు, విద్యావేత్తలు ఫోన్ చేస్తున్నారు. ఇంత రామసక్కని పాట తెలుగు భాష ఔన్నత్యం మీద, తెలుగు భాష గొప్పతనం మీద, ఉమ్మనీరు లాంటి అమ్మ భాష అనేది ఇవాళ నువ్వు అద్భుతంగా వర్ణించినవు. ఇవాళ పరాయి భాష కిరాయి లాంటిదని ఈ రకంగా తెలుగు భాష అసలు రేపటి తరాలకు కూడా ఈ తెలుగును ఇంకా బతికించుకుంటా. ఇప్పుడు తెలుగు వాళ్ళన్నా కానీ ఇప్పుడు ప్రపంచ దేశాలకు కూడా చాలా వరకు ఒక రెస్పెక్ట్, అది సినిమా వల్ల కావచ్చు, దేని వల్ల అయినా కావచ్చు. ఇప్పుడు ఏదైనా సినిమా అక్కడి నుంచి వస్తుంది అంటే జాపనీస్ కానీ ఫ్రెంచ్ కానీ ఇట్లాంటి దాంట్లో తెలుగు కంపల్సరీ ఉంటుంది. అంటే అంత ఇంప్రూవ్ అయింది ఇప్పుడు తెలుగు అనేది. అక్కడ వరకు పరిధులు అయితే దాటింది, ఖండాంతరాలు దాటి వచ్చింది. ఇంకోటి ఏంటంటే రీసెంట్గా ఇప్పుడు కౌశల్ రాజ్ అని మీకు తెలుసు కదా, అతను కూడా బిగ్ బాస్ విన్నర్. ఆయన రీసెంట్గా ఒక కామెంట్ చేసినాడు, అంటే సెల్ఫీ వీడియో పెట్టినాడు. ఏమనంటే ఇప్పుడు అగ్ని పరీక్ష దాంట్లో బిందు మాధవి గారు ఆమె విన్నర్, బిగ్ బాస్ విన్నర్. అభిజిత్ గారు ఆయన విన్నర్, బిగ్ బాస్ విన్నర్స్ వీళ్ళు. మధ్యలో నవదీప్ ఎక్కడి నుంచి వచ్చిండు, ఆయన విన్నర్ కాదు కదా, ఎలా తీసి పెట్టారనేది ఆయన కామెంట్ చేశారు. మీకు తెలుసా విషయం? ఈ మాట నాకే తెలియదు. ఇప్పుడు అన్నాడు కానీ బయట అయితే ఎవరు మాట్లాడట్లేదు. ఇదైతే వీడియో పెట్టారు, బట్ బిగ్ బాస్ నుంచి ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పటివరకు అయితే నేను ఆ వీడియో చూడలేదు. మీకు అక్కడ వచ్చేసిన తర్వాత బిగ్ బాస్ నుంచి ఒక్క మేనేజర్ కూడా ఎప్పుడు కాల్ చేయలేదా? ఇక నాకు ఏమి కాల్ కానీ వేరే వాళ్ళ నుంచి అడిగించడం కానీ ఏమి జరగలేదు, ఏం రాలే. మరి తెలుగు భాషకి అవమానం జరిగిందనంటే వాళ్ళు నోటి నుంచి అనకుండా మీరు అట్లా ఎలా డిసైడ్ అయ్యారు? మరి ఇప్పుడు తెలుగు భాష వాడినాక మీరు ఏ కారణం చెప్పలేదంటే దాని అర్థమైంది. ఇప్పుడు అంజలి ఉన్నది, చిత్రలేఖకుని కంచెలో కులుకులొలికిన కలికివా, శిల్ప భావన ఉలిముల నాట్యాల సిగ్గులొలికిన ముగ్ధ మోహినివా, ఆహా మధురిమ భావాల మైమరచి పాడిన ప్రణయ రాశివి ప్రభాత గీతివి అంజలి అని నేను పొగుడతా. అప్పుడు నీకు నచ్చితే అబ్బా భలే ఉందే అంటావు, చేతిలో చెయ్యేస్తావు, చెప్తావు. నీకు నచ్చలేదు అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? సపగా ముఖం మార్చుకోవా? చాలా జరిగింది కదే, తెలుగు భాష పాట పాడితే నువ్వు ముఖం మార్చుకున్నావు. ఫిట్నెస్ కూడా మంచిగా చేశారు కదా మీరు. చేసిన తర్వాత రోపుకు వేలాడుకుంటా మాట్లాడమన్నారు, వేలాడుకుంటా మాట్లాడి. ఇప్పుడు నేను కాయ కష్టం చేసినాను కదా, నేను ఏదో మిద్దెలు మేడలున్న ధనవంతుల కుటుంబంలో నేను ముట్లే కదా. నాకు కష్టం అంటే ఏందో తెలుసు కదా, కన్నీళ్ళు అంటే ఏందో తెలుసు కదా, బతుకు అంటే ఏందో తెలుసు కదా, సమాజం అంటే ఏందో తెలుసు కదా. నేను కింది స్థాయికి వెళ్ళి గొర్రెల కాపరి కుటుంబం నుంచి వచ్చి పొద్దున లేస్తే అడవిలో తిరిగి ఎండకెండి వానకు నాని వచ్చినవని కదా నేను. నాకు ఆ టాస్కులు మీరు ఇచ్చే ఆటలు నాకు లెక్క అని చేయని మంచిగా చేసినారు. ఇంకోటి అంటే నువ్వు దానికి వేలాడవాడు, రోపుకు వేలాడుకుంటా మాట్లాడాలంటే అయిపోయింది. ఇంకోటి సరే, నీకు ఈ తెలుగు పాట నచ్చలేదో, ఆ రైతును బతికించిన పాట నీకు నచ్చలేదు, సరే అయిపోయింది. నీకు ఇంకో 2-3 పరీక్షలు పెడతాం అన్నారు వాళ్ళు. నీకు ఇంకో 2 పరీక్షలు పెడతాం. ఇలా నువ్వు నీ దమ్మేందో చూపి, నీ ప్రతిభ ఏందో చూపి. నువ్వు మాటలతో చూపించే పరీక్ష, నువ్వు ఆటలతో చూపించే పరీక్ష, మైండ్ గేమ్తో చూపించే పరీక్ష, ఇట్లా పెడతాం. నువ్వు ఇట్లా నెగ్గపోతే నేను ఇది చేస్తావా అనాలగా. మరి ఆ అవకాశం అని ఇయ్యాలి కదా. అవును.
మరి ఏ అవకాశం ఇవ్వకుండా ఏ కారణం చెప్పకుండా ఎట్లా మీరు రెడ్డిస్తారు? ఉమ్, ఇలా తెలుగు ప్రజలు కూడా అదే అడుగుతున్నారు. నర్సయ్య తాతకు అన్యాయం జరిగింది, ఉమ్, నర్సయ్య తాతను ఏ కారణం చెప్పకుండా మీరు రెడ్డిస్తారు? అయితే తెలుగు భాష గొప్పతనం మీద పాట పాడితే ఆయన తప్పయిందా? ఇలా రైతును ప్రాణాలను బతికించిన రైతు పాట పాడినందుకే ఆయన తప్పయిందా? ఉమ్, ఆయనని ఆ గెటప్తో ఉన్న ఆ పెద్ద మనిషిని మీరు ఏలాడదీసి మీరు మాట్లాడమన్నారు. అయినా ఆయనే వచ్చినా కదా ఖచ్చితంగా ఈ అగ్ని పరీక్ష అన్నారు కదా, ఇలా వాళ్ళు ఏం చెప్తే మనం అది చేయాలి కదా అని ఏలాడబడ్డాడు. ఆ పరీక్షలు మంచిగా ఉన్నాయి అనిపించిందా మీకు? అంటే ఇక ఇప్పుడు వాళ్ళు ఏమేమి అనుకున్నారు, నాకు ఇచ్చిన పరీక్ష అయితే గై. ఉమ్, నాకు ఇచ్చిన పరీక్ష ఏంది? వేలాడ పడమంటే వేలాడబడ్డా. ఉమ్, నేను పాట కానీ అంటే పాట పాడమంటే ఈ 2 పాటలు పాడి ఇంకా అయిపోయాయి. అంటే నామకే వాస్తా చేసినట్టు అంతే కదా. అంటే ఇప్పుడు నువ్వు నా గొర్రెల కాపరి అవతారాన్ని నువ్వు అవహేళన చేసినట్టే కదా. ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు ఇది నా కట్టుబొట్టు. మా తాత ఇట్లా ఉంటాడు, మా ముత్తాతలు ఇట్లా ఉండేది. అప్పుడు ఎక్కడి బట్టలు ఎక్కడి అప్పుడు ఉన్నాయా? లేవు. ఉన్నాయా? ఇప్పుడు బట్టలు ఉన్నాక కూడా ఈ స్టైల్ పడుతురు, చినిగిపోయిన ప్యాంట్లు వేసుకుంటూ. మా మనవరా టోన్ జీన్స్ అంటారు అది. టోన్ జీన్స్ సినికి మోకాళ్ళ కాడికి కిందికి మంచిగా చినిగిపోయిన ప్యాంట్ వేసుకుంటూ చినిగిపోయిన అంగీలు వేసుకుంటారు, ఆడోళ్ళైనా మగోళ్ళైనా. కానీ నన్ను ఇవాళ బయటికి వెళ్తే అని అంటే ఇవాళ 500 మంది నా ముఖం చూస్తారు. అబ్బా నీలో మా తాత కనపడుతుండు అంటారు, నీలో మా అయ్య కనపడుతుండు అంటారు, నిన్ను చూస్తుంటే మా కడుపు నింతుంది అంటారు, నీతో మాట్లాడుతుంటే మాకు సంబూరం అవుతుంది నర్సయ్య తాత అంటారు. అంటే ఆ రకంగా నేను జనాలకు ఆనందాన్ని పంచుతున్నా, జనాలకు సేవ కూడా చేస్తున్నా.